హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చిట్టి బొండ ఎలా చేసుకోవాలి ఇంట్లో చూపిస్తాను అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఏవో ఒక స్నాక్స్ చేయమంటారు కదా ఈవినింగ్. మనం అనుకో ఏంటి ఇప్పటికిప్పుడు బొండా కావాలి అంటే మనం చేయము, బయటకు వెళ్ళి తినండి అంటాం. అదే కాకుండా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్గా ఆ చెత్త ఈ చెత్త కొనుక్కునే బదులు ఇడ్లీ పిండితో ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. 2 కప్పుల బియ్యం పిండి, కొంచెం మనకు కావాలంటే సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత కావాలంటే ఆనియన్స్, చిల్లీ ఇంకేమైనా కావాలంటే కలిపేసి పక్కకు పెట్టుకో. 5 to 10 minutes తర్వాత తీసుకొని కొంచెం సోడా వేసుకొని కలుపుకొని 2-3 నిమిషాల తర్వాత వేడివేడిగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడయ్యాక మనం చిట్టిగా బోండా వేసుకోవాలి కదా, అందుకని ఇన్స్టెంట్గా ఇదంతా చెత్త కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. పెరిగి ఏంటంటే మనకి మైసూర్ బజ్జీ లేదా బోండా అంటారు కొన్ని ప్లేసెస్లో కూడా. సో మైసూర్ బోండా లాంటి టేస్ట్ రావాలంటే పెరుగు వేసుకోండి. వద్దు నార్మల్గా పునుగుల స్టైల్లో కావాలి అంటే పెరుగు అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడైతే నేను కడాయిలో బొండా వేసుకుంటున్నాను. ఇది చిట్టి బొండా, ఇంకా చిట్టిగా కూడా వేయడం వచ్చు నాకు. కాకపోతే ఇది నేను రిలేటివ్స్ వచ్చారు, అందరూ చిన్నగా తినాలని ఉండదు కదా, సో అందుకని కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. లేకపోతే చిట్టి బొండ ఇంకా చిట్టిగా వేసుకుంటే భలే ఉంటుందన్నమాట తినడానికి. నోట్లో వేసుకోగానే సైజు సరిపోతుందన్నమాట. ఇది ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని దానికి చట్నీ, అలా కారప్పొడి ఇంట్లో చేసిన 2 ఇవన్నీ కూడా ఇంట్లో చేసాం కాబట్టి తింటే ఖచ్చితంగా టేస్ట్ అయితే హిట్. ఆనియన్ నోట్లో వస్తుంటే అసలు భలే ఉంది. ఆ టేస్ట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. సో నేను అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ముందు తినేస్తున్నాను.